నిరుద్యోగ చేసే నాయకురాలు సింధు గారు మనతో ఉన్నారు. మేడం చెప్పండి, మీరు కేటీఆర్ గారు మనిషి అని బయట టాక్ నడుస్తుంది. దానిపై మీ అభిప్రాయం ఏంటి? అంటే వాళ్ళు ఎందుకు అట్లా తీసుకొచ్చారనేది నాకు తెలీదు. డెఫినెట్లీ నేను కేటీఆర్ మనిషిని కాదు. నేను ఏ పార్టీతో అసోసియేట్ అయ్యి లేను. నేను కేవలం మా అన్ఎంప్లాయ్మెంట్ ఇష్యూస్ మీద మాత్రమే వాయిస్ రేజ్ చేస్తున్నా, క్వశ్చన్ చేస్తున్నా. ఎందుకంటే మాకు అన్యాయం జరుగుతుంది. అన్యాయం చేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత గవర్నమెంట్ ఇది. గవర్నమెంట్ చేయనప్పుడు డెఫినెట్ గా మేము అప్రోచ్ అయ్యేది ప్రధాన ప్రతిపక్షం అప్రోచ్ అవుతాం. ఆ వేలో మేము కేటీఆర్ ని కలిసినాం తప్ప అంతకు మించి వాళ్ళేదో మాకు ఫండింగ్ ఇస్తున్నారు, లేకపోతే వాళ్ళేదో మాతో ఉద్యమాలు చేపిస్తున్నారు అనేది తప్పు, అబ్సల్యూట్లీ తప్పు. నేను దాన్ని సీరియస్ గా ఖండిస్తున్నా. సరే, మీరు అన్న మాటకి చూపించండి, ప్రూఫ్స్ చూపించమని అడిగినా. నేను ఇప్పుడు ఇంతకుముందు చాలా సార్లు కూడా చెప్పినా, మరి ఎవరెందుకు ప్రూఫ్స్ తో ముందుకు రాలేదు? సో అక్కడ ఏం లేదు కాబట్టి. సో నేను చెప్తున్నా, అట్లాంటి బురద జల్లి మా మీద బురద జల్లితే మీకు ఏం రాదు. ఇప్పుడు మాలాంటి వాళ్ళు నిజంగా కావాలంటే నేను నా అప్లికేషన్స్, నా హాల్ టికెట్స్ అన్ని నేను చూపిస్తా, చూసుకోండి. మీ చేతిలో కూడా పవర్ ఉంది. నేను కాదా అవునా కాదా మీరే బయట పెట్టండి. అంతే. అవసరమైతే వీలుంటే సమస్యల్ని పరిష్కరించండి తప్ప ఇట్లా బురద జల్లడం కరెక్ట్ కాదు. సో నేను అబ్సల్యూట్ గా మీరు అన్న స్టేట్మెంట్ రాంగ్. నేను కాదు, ఏ పార్టీతో అసోసియేషన్ నాకు లేదు. అలాగే రేవంత్ రెడ్డి గారు వీళ్ళందరూ రాజకీయ స్వలాభం కోసం చేస్తున్నారు. అలా నిజమైన నిరుద్యోగులు అయితే 99% హాల్ టికెట్ ఇలా డౌన్లోడ్ అవుతాయి అంటే నాకు అర్థం కాదండి. ఇప్పుడు రాజకీయ స్వలాభం కోసం అంటే సరే, నేను ఇప్పుడు అదే రేవంత్ రెడ్డి గారిని నేను అడుగుతా, మీ సీఎం పొజిషన్ 5 years మాత్రమే టర్మ్, లైఫ్ టైం టర్మ్ కాదు కదా. అదే మేము జాబ్ తెచ్చుకుంటే మాకు లైఫ్ టైం ఉంటుంది. ఇట్లాంటి క్లారిటీ ఉన్న మాకు రాజకీయ స్వలాభం కోసం చేయాల్సిన అవసరం ఏముంది? డెఫినెట్ గా లేదు. ఎస్, కొంతమంది పార్టీస్ మాకు సపోర్ట్కి వచ్చినాయి. సో ఇదే మీ కాంగ్రెస్ పార్టీ అపోజిషన్ లో ఉన్నప్పుడు కూడా మీరు మాకు సపోర్ట్ చేసినారు అంటే అప్పుడు మీరు రాజకీయ స్వలాభం చూసుకున్నారా? ఒకవేళ అప్పుడు చూసుకుని ఉంటే ఇప్పుడు కూడా అదే అన్నట్టు. మరి అప్పుడు కానప్పుడు ఇప్పుడు ఎట్లా అవుతుంది? సో డెఫినెట్ గా అది కాదు. ఖచ్చితంగా ఇది జెన్యూన్ ఇష్యూస్ మీదే మేము ఫైట్ చేస్తున్నాం. అది మీరు గమనించాలి తప్పించి అట్లా కాకుండా ఎవరో చేపిస్తే చేస్తున్నారంటే చదువుకున్న వాళ్ళండి ఇందులో ఉన్న వాళ్ళందరూ. ఎవరో చెప్తే 100 మంది వస్తారు, 2 మంది వస్తారు, వేల మంది రారు. అది గమనించాలని నేను కోరుతున్నాం. అలానే ఇన్ని ఉద్యమాన్ని నిరసన చేశారు నిరుద్యోగులంతా, అయినా కూడా డిఎస్సీని మళ్ళీ అలానే కంటిన్యూ చేస్తుంది ఈ ప్రభుత్వం. మనం ఎలా చూసుకోవచ్చు? అంటే డిఎస్సీని కంటిన్యూ చేస్తుంది అని అంటే ఒక మా సైడ్ నుంచి ఆలోచిస్తే డిఎస్సీ అభ్యర్థుల సైడ్ నుంచి ఖచ్చితంగా అన్యాయం జరిగింది, అది నేను ఒప్పుకుంటాను. అండ్ గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా మేము మినిస్టర్ గారిని కలిసినప్పుడు మాట్లాడితే చెప్పింది ఏంటంటే, మీ ఆవేదన, మీ ప్రాబ్లం అనేది మాకు కొంచెం లేట్గా వచ్చింది, డిలే అయింది. సో సిచ్యువేషన్ అనేది అవుట్ ఆఫ్ హ్యాండ్స్లో ఉండింది, అందుకే మేము చేయలేకపోయినాం. బట్ మేము మళ్ళీ మీకు న్యాయం చేయడానికి ట్రై చేస్తాము. కమింగ్ మార్చ్లో ఆర్ ఫిబ్రవరిలో ఖచ్చితంగా మళ్ళీ ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని ఒక హామీ ఇచ్చారు కాబట్టి ఓకే, న్యాయం కొంచెం లేట్గా జరుగుతుంది అనేది నేను అనుకుంటున్నాను.